అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఆత్మకూరు మున్సిపాలిటీ 7వ వార్డ్ కౌన్సిలర్ సయ్యద్ నౌషాద్ బేగం అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను చంద్రబాబు నాయుడు నట్టేట ముంచాడని, ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారని, అలాంటి బాధితులను ఆదుకున్న ఒక్క మగాడు జగన్ మాత్రమే అన్నారు. అలాగే నవరత్నాలు అందించడంలో జగన్మోహన్ రెడ్డి సూపర్ సక్సెస్ అయినట్లు నౌషాద్ బేగం అన్నారు. 7వ వార్డులో 100% అభివృద్ధి జరిగిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే అన్నారు. రామనారాయణ రెడ్డి ఆత్మకూరుకి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, వట్టి మాటలు చెబుతూ ఓట్ల కోసం మళ్లీ వస్తున్నాడని నౌషాద్ బేగం ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకపాటి విక్రమ్ రెడ్డి 35,000కు పైగా మెజార్టీతో గెలవడం తథ్యమంటున్న 7వ వార్డ్ కౌన్సిలర్ సయ్యద్ నౌషాద్ బేగంతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ఫేస్ టు ఫేస్. మీరు చెప్పండి, విక్రమ్ రెడ్డి గారు తిరుగుతూ ఉంటే గడప గడపకు మన ప్రోగ్రాం కానీ లేకపోతే విజయభావ యాత్ర కానీ అపూర్వమైన స్పందన లభిస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏమాత్రం మెజారిటీతో విక్రమ్ రెడ్డి గారు రేపు విన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా మన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అన్న గారికి ధన్యవాదములు. నాకు తెలిసి మా వార్డు గురించి ముందు చెప్తాను. మన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి మా 7వ వార్డులో ఎక్కువ మెజార్టీ వస్తుంది. అలాగే ఈసారి కూడా 30,000 పైన మెజార్టీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అసలు ముఖ్యంగా అగ్రిగోల్డ్లో చంద్రబాబు ఎంతో మోసం చేసి అగ్రిగోల్డ్ వాళ్ళకి ఎంతో మోసం చేసి ఉన్నారు. చాలామంది అగ్రిగోల్డ్ బాధితులు కూడా మోసపోయి వాళ్ళకి మన జగనన్న నవరత్నాల్లో 10,000 20,000 ఇచ్చున్నారు. కాబట్టి అవన్నీ బాగా గుర్తు చేసుకుంటానే ఉన్నారు. నవరత్నాలన్నీ అందుతున్నాయి కాబట్టి మన ప్రభుత్వంలో మహిళలు మహారాణులుగా ఉన్నారు. కాబట్టి ఎక్కువ మెజార్టీ మన మహిళలతోనే వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇంకా మన ఆత్మకూరులో అభివృద్ధి గురించి ఆనవాయిని చెప్తున్నారంటే అసలు మా 7వ వార్డుకి వస్తే అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందనేది చూపిస్తాము. వీళ్ళు ఇప్పుడు ఇంతమంది కట్టుకొని వస్తున్నారు అంటే వీళ్ళంతా కరోనాలో ఏమైపోయారు? కరోనాలో ప్రతిపక్షంలో ఏమన్నా రాకుండా వాళ్ళకి అభివృద్ధి వాళ్ళకేం చేయకుండా ఉండాలని ఏమన్నా రూల్ ఉందా? ఏం లేదు. ఒక్కరు కూడా కరోనా టైంలో కనిపించలేదు. కరోనా టైంలో చాలామంది బతికి ఉన్నారంటే మన వాలంటీర్స్ మన ప్రభుత్వం ద్వారే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనకు టిట్కో హౌసెస్లో పెట్టి వాళ్ళకి కరోనా వచ్చిన వాళ్ళకి ఎంతో వాళ్ళకి భోజనాలు సదుపాయాలు చేసి వాళ్ళు ఉన్న ప్రతి కరోనా వచ్చిన వాళ్ళు కూడా మన జగనన్నకి మన విక్రమన్నకి ఓటేసి ఆ రుణం తీర్చుకోవాలని ఉన్నారు. అగ్రిగోల్డ్ బాధ్యతలు కూడా మళ్ళీ మన జగనన్నకి ఓటేసి విక్రమన్నకి ఓటేసి రుణం తీర్చుకోవాలని ఉన్నారు. అలాగా ఈ అన్నీ చూస్తూ ఉంటే మనకి ఎక్కువ మెజార్టీ 30,000 పైగా మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నా. మా 7వ వార్డు నుంచి ముఖ్యంగా ఎక్కువ మెజార్టీ వస్తుందని నేను ఆశిస్తున్నా.